నెల్లూరు నగరంలోని జర్నలిస్టు భవన్ నందు ఈరోజు ఉదయం తమకు న్యాయం చేయాలంటూ తమ ఇల్లు తమకు అప్పగించాలి అంటూ సురేష్ అనే వ్యక్తి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. నా పేరు ఆసిం సురేష్ అండి. నేను చేనేత వర్గానికి చెందినటువంటి వ్యక్తిని. ప్రధానంగా నేను కొన్ని ప్రజా సంఘాల్లో కూడా గతంలో పనిచేసి ఉన్నాను, ఇప్పుడు కూడా పనిచేస్తూనే ఉన్నాను. అయితే ఇది నా కుటుంబ విషయం. ఇది ప్రధానంగా నాకు 3 పిల్లలు ఉన్నారండి. ఒక అమ్మాయి జాబ్ చేస్తుంది, ఇంకో అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది. నా కుమారుడు అరవింద ఫార్మా కంపెనీలో 75,000 రూపాయలు శాలరీ తీసుకుంటూ క్వాలిటీ కంట్రోల్లో పనిచేస్తున్నాడు, మ్యాన్ పోస్ట్లో అరవింద ఫార్మా. ఇది గతంలో ఈ ముగ్గురికి పెళ్ళిళ్ళు అయినాయండి. ఈ పెళ్ళి సందర్భంలో 2020లో ఈ ఆసిం సుమన్ నా కుమారుడికి పెళ్లి జరిగింది. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్యను తీసుకొని అత్తగారింటికి ఇల్లెరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇంటి మొహం చూడకుండా వదిలేశాడు. తల్లి కూడా అనారోగ్యం వచ్చి కూడా పట్టించుకోవాలా, వదిలేశాడు. ఆ అనారోగ్య కారణాలతో మేము నెల్లూరు బొల్లిన్ హాస్పిటల్కి జాయిన్ చేస్తే కనీసం చూడడానికి కూడా రాలేదు. సుమారు 4 లక్షల రూపాయల దాకా కూడా మా ఆడబిడ్డలు మేము ఖర్చు పెట్టి అయినా కూడా మా భార్యని బతికించుకోలేకపోయింది. అయిపోయింది ఆ కార్యక్రమం. ఆ తర్వాత కరమంత్రం అయిన వెంటనే స్టార్ట్ చేశాడు, నాకు ఇల్లు వాకిలు రాసిమని చెప్పి. మేము ఒకటే మాట చెప్పాము, ఇల్లు వాకిళ్ళు రాసిమము, అది మేము కష్టపడి సంపాదించినటువంటి ఇల్లు వాకిళ్ళు. నువ్వు నీకు ఆల్రెడీగా అరవింద ఫార్మాలో నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, బ్రహ్మాండంగా బతుకు, లాస్ట్లో మతాంతరం అయిపోతే మీకు చెందొద్దని చెప్పాము. కానీ అతను ఎన్ని మాట వినకుండా పోలీస్ స్టేషన్లో నన్ను 2 కేసులు పెట్టి నన్ను రప్పించాడు. ఎస్ఐ గారు అజయ్ కుమార్ మనుబోరు ఆయన ఏమంటే ఇల్లు ఇచ్చేయమంటాడు. నేను ఇవ్వను సార్, నేను ఉండాలా, నా భార్య కూడా చనిపోయింది, ఆడబిడ్డలు ఉన్నారు, రావడానికి పోవడానికి ఉపయోగం ఉంటుంది. వాడు చూస్తే వాడు భార్య వాడు ఆ ఇంటి మీద కన్నేసి నన్ను బయట నెట్టేసే పరిస్థితిలో ఉన్నారు, కాబట్టి ప్రజెంట్ అయితే వాళ్ళని దాన్ని ఇవ్వని చెప్పాను. ఇది కూడా కాకుండా మధ్యస్థం చేస్తాను. మధ్యస్థం చేస్తే కూడా 10 లక్షల రూపాయలు మేము అతను రావాల్సిన వాటా 4 వాటాల్లో 1 వాటాని ఇస్తామని కూడా ఆ ఎస్ఐ గారు చెప్పాను. అది కూడా ఎస్ఐ గారు పక్కన పెట్టేశాడు. నాకు ఎస్ఐ గారు గతంలో ఏం చెప్పారంటే, నువ్వు ఈగిపోతే నీ ఇంట్లో టెంట్ వేస్తాడు, నీ ఇల్లు తాళాల బాగా కొడతాను, గతంలో అన్ని ఉండడు నాకు ఆయన. అయినా కూడా మీరు దాన్ని పెద్దగా పట్టించుకోవాలి. అయితే నిజంగానే నేను 10వ తారీఖు అంటే గత నెల 10వ తారీఖు నాడు నేను బెంగళూరుకి మా పెద్ద పాప ఉంటే అక్కడికి వెళ్ళానండి. నేను వెళ్ళిన తర్వాత బస్సు కట్టి వచ్చి ఒక 4-5 మంది రౌడీలు తీసుకొచ్చి, వాళ్ళ పేర్లు కూడా చెప్తాను మీకు, తాళాలన్నీ పగలగొట్టారు. ఇంటి చుట్టుపక్కల వారు చూశారండి పగలగొట్టడం కూడా. నేను నాకు ఫోన్ చేశారు, నేను రిటర్న్లో ఉన్నాను. ఆసిం సుమను, అతని భార్య అనూష, తర్వాత ఏమంటే కొంతమంది రౌడీలు తీసుకొచ్చి, ఆ చుట్టుపక్కల ఉండే రౌడీలు, వీటికి అనుకూలంగా ఉండే రౌడీలు తీసుకొచ్చి తాళాలు 2 డోర్లు పగలగొట్టి ఇంట్లో బీరు అంతా కూడా బయట వేసేసి మొత్తం ఇంటి తాళాలు వేసుకొని ఆక్రమణ చేసి బెదిరించడం మొదలుపెట్టాడు. నన్ను ఇంటికాడికి వస్తే చంపేస్తాను, ఎవడు తిరగతాడో చూద్దామని చెప్పేసి వాడు బెదిరించడం, రౌడీలు పెట్టుకొని ఈ పద్ధతిలో కొనసాగిస్తామంటే నేను ఎస్ఐ మీద నమ్మకం లేక డిఎస్పీ గారికి ఇన్ఫార్మ్ చేశాను. డిఎస్పీ గారికి ఇన్ఫార్మ్ చేస్తే 11వ తారీఖు వెంటనే వచ్చి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత 12వ తారీఖు ఇన్ఫార్మ్ చేశాను. ఆయన ఏమంటారంటే, నీ సీఏకి రాశారు, సీఏ గారు పొమ్మన్నాడు. సీఏ గారికి పోతే సీఏ ఏమంటే ఎస్ఐకి చేశానంటే ఎస్ఐ గడ పొమ్మన్నాడు. ఎస్ఐ గడపోయినా సీఏ గడపోయినా అసలు ఆ పగలగొట్టి తాళాల పగలగొట్టి రౌడీల మీద ఎలాంటి చర్య తీసుకోవాలా, ఎన్క్వైరీ చేయాలా, విచారణ చేయాలి. తర్వాత అది కూడా కుదరక నేను మళ్ళీ ఎస్పీ గారికి గ్రేవెన్సీలో 13వ తారీఖు మళ్ళీ ఒకటి పెట్టానండి. ఎస్పీ గారు పెడితే అది కూడా పట్టించుకోవాలా. మళ్ళీ 19వ తారీఖు పెట్టానండి. మళ్ళీ 19 పెట్టాను ఎస్పీ గారికి. ఆ 19వ తారీఖు గ్రీవెన్స్లో కూడా అది కూడా ఎస్పీ గారు స్వయంగా దాన్ని పరిశీలించి సీఏ గారికి రెఫర్ చేశారు. సీఏ గారు మళ్ళీ ఎస్ఐకి రెఫర్ చేశారు. అయినా ఆ కేసు గురించి మేమేం పట్టించుకోము, ఎవరు పగలగొట్టలేదు, కాబట్టి నీ కొడుకు నీ కొడుకు నీ కోడలు మాత్రమే దీన్ని పగలగొట్టారు, వేరే వాళ్ళు ఎవరు లేరని చెప్పి చెప్తున్నాడు ఆయన. చుట్టుపక్కల విచారణ చేయలేదు ఎస్ఐ గారు, విచారణ చేయకుండానే మభ్యపెట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల్ని సపోర్ట్ చేసుకొని
ఈ కేసు తప్పుదోవ పట్టించి ఎవరి మీద ఒక కేసు పెట్టకుండా చేస్తున్నాడు ఎస్ఐ. ఇది ఈ నివేదికని ఎస్పీ గారికి రిటర్న్గా మనం గ్రీవెన్స్లో పెట్టాం కాబట్టి పంపించాడు. ఇది చాలా దుర్మార్గం. నేను పోయి ఎస్ఐ గారిని అడిగితే ఏం లేదండి, నీ కొడుకు నీ కోళ్ళే పగలు కొట్టారు, ఇంకెవ్వరు లేరు అంటే విచారణ చేశారు అంటే విచారణ చేశానండి. చుట్టుపక్కల వాళ్ళని విచారించకుండా విచారించలేదు నాకు. చుట్టుపక్కల వాళ్ళకి అందరూ తెలుసు, తాళాల పగలు కొడుతుంటే స్పష్టంగా చూసిన వాళ్ళు ఉన్నారు, ఆ శబ్దాలు ఎన్నోళ్ళు ఉన్నారు చుట్టుపక్కల. రేత్రిపూట 8:30 నేను నైట్ టైం పగలు కొడుతుంటే వాళ్ళు ఎవరిని కూడా వాళ్ళకి ఐడెంటిటీ ఉంది. అయినా కూడా ఎస్ఐ గారు దాన్ని పట్టించుకోకుండా తప్పుదోవ పట్టించాడు ఈ కేసుని. నేను లాస్ట్కి నిన్న కూడా గ్రీవెన్స్ పెట్టి సోమవారం పోతే మీరు లేఖలకు పోండి ఆడకపోండి అంటే అసలు తాళాల పగలు కొట్టిన వాళ్ళ సంగతి ఏం చేసేస్తా అని అడుగుతున్నాను నేను. అసలు పోలీసులు ఇంత మొదటిదారులు ఎందుకు ఉన్నారు? అజయ్ గారు అని పేరు ఎస్ఐ మనుగోలు ఎస్ఐ గారు. ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు మీరు? అక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగితే పరిగిస్తారే, అలాంటి దొంగలు వచ్చి రౌడీలు వచ్చి నా ఇంటి తాళాలు పగలు కొట్టని చెప్పి నేను మీకు విన్నవించుకుంటే కూడా కనీసం దాని విచారణ లేదు. మీరు ఈ విధంగా ఎందుకు తప్పుదోవ పడేసారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకు పట్టించుకోవట్లేదు? నాకు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలండి. నేను వాళ్ళ పేరు కూడా చెప్తున్నాను, వాళ్ళ పగల కొట్టిన పేరు కూడా మా దగ్గర ఉన్నాయండి. నేను మొత్తం చూసినాను. అసలు నన్ను మళ్ళీ తర్వాత కూడా తరుముకున్నారు వాళ్ళు ఆడ ఇంటికాడ. ఆశు సుమన్ అండి నా కుమారుడు. తర్వాత మా డిమాండ్ లేదమ్మా, మాకు ఇల్లు తాళాల పలుకొట్టి తాళాలు వేస్తున్నాడు, దానికి అతను వికెట్ చేయాలి దాని నుంచి. తర్వాత ఇంకోటి ఏంటంటే అతను ఎవరు తాళాల పగలు కొట్టారు నా ఇంటి వాళ్ళందరూ కేసులు కట్టి అరెస్ట్ చేయాలా, ఇది ముఖ్యమైన అంశము. నేను ఇంట్లో కూడా తిరగలేకుండా పోలేకుండా ఈరోజు రోడ్ల మీద కాసిన పరిస్థితి నాకు వచ్చి ఉంది. దీన్ని వెంటనే పై అధికారులు వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని ప్రధాన ఉద్దేశం. ఇల్లు నాకు పెట్టుకోనండి. ఇది 1997లో నాకు డీ ఫారం పట్ట ఎలసిరి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పట్ట. దీంట్లో 1999లో గృహ నిర్మాణం కింద నాకు మంజూరయ్యింది ఇల్లు. ఇంటి పన్ను కూడా ఇప్పుడు దాకా 2024 ఇంటికి పన్నున్నాను మొత్తం రికార్డెడ్గా. దీంట్లో గృహ నిర్మాణం కూడా ప్రభుత్వమే మంజూరు చేసింది, నేను కట్టుకున్నాను. ఒకే ఇల్లు కలిగింది. ఇల్లు బాడీకి వెళ్ళాడు, ఇక్కడ కాదు అతను ఇంకా అరవింద ఫార్మా కంపెనీలోకి పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు ఇంకా. కానీ దౌర్జన్యం ఎందుకంటే ఇంట్లో ఎవరు నుండికుండా చేయాలంటే ఆ దౌర్జన్యం. వాళ్ళ భార్య వాళ్ళు ఇద్దరు ఇదే పన్నాగం పన్నారు. తల్లికి తండ్రికి అన్నం పెట్టేవాడు 75,000 జీతం తీసుకునేవాడు తల్లిదండ్రులు సంపాదించిన ఇంటి మీద ఆశ ఎందుకండి? సంపాదించుకోలేవు నువ్వు. మేము కష్టపడి మిషన్ కుట్టుకొని పోతాను. నేను టైలర్ పని చేసుకుంటాను, రోజు 300-400 కంటే ఎక్కువ రాదు నాకు. ఇది నా పరిస్థితి. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.